ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారయ్యారు. పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కావలసిన ప్రతినిధుల ఓట్లను కమలా సాధించినట్లు ఆ పార్టీ నేషనల్ కమిటీ చైర్మన్ జేమ్ హారిసన్ ప్రకటించారు. దీంతో నవంబర్ 7న జరగనున్న ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్తో పోటీ పడనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయనున్న ఇతర దేశ మూలాలున్న మహిళగా కమలా హారిస్ చరిత్రకెక్కనున్నారు. అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల ఓటింగ్ గురువారమే ప్రారంభమైంది. ఓటింగ్ సోమవారం వరకు కొనసాగనుండగా ఇప్పటికే అభ్యర్థిత్వానికి కావలసిన 2350 ఓట్లు సాధించారు కమలా హారిస్. దీంతో ఆమెను అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించారు జేమ్ హారిసన్. చికాగోలో ఈ నెల చివరాఖరున జరగనున్న కన్వెన్షన్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు మద్దతుగా ర్యాలీ చేయనున్నట్టు తెలిపారు. కమలా హారిస్ అధికార నామినేషన్ ఆగస్టు 7తో ఖరారు కానుంది. ఆగస్టు 22న చికాగోలో జరగనున్న డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ప్రతినిధుల సమక్షంలో ఆమె లాంఛనంగా నామినేషన్ స్వీకరిస్తారు. అదే సమావేశాల్లో తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.